హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది R22 రెగ్యులేషన్ వాళ్ళదైనా, R18 వాళ్ళ రెగ్యులేషన్ అయినా, R16 అయినా, R13 అయినా ఇంకేదైనా. దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్‌కు సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్‌లో వెళ్తే 2-1 బీటెక్ రిజల్ట్స్ 23కి రిలీజ్ అవుతాయని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ ఈ వీక్ అయితే రిజల్ట్స్ రిలీజ్ కావు. మినిమమ్ ఇంకా 10 డేస్ అయినా 2-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వటానికి పడుతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఏంటి అని మాట్లాడితే పేపర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే 1, 2 చోట్ల మాత్రం ఆన్‌లైన్‌లో అయితే జరుగుతా ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. సో అది అయిపోయిన వెంటనే మార్క్స్ అప్డేట్ చేసినా కూడా మార్క్స్ ఎంటరింగ్ చేసేసరికి కొంచెం డిలే అవుతుంది. అయితే అందుకని చెప్పేసి రిజల్ట్స్ అనేవి కొంచెం డిలే అయినాయి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నిన్న రిలీజ్ అవుతాయా? ఈరోజు రిలీజ్ అవుతాయా? అని చెప్పేసి. అంత స్పీడ్‌గా అయితే మీకే ప్రాబ్లమ్ అవుతది. ఓకేనా? మళ్ళీ ఆ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు వెరిఫై చేయాల్సిన పని కూడా ఉంటుందనమాట. సో, ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి అడిగితే మాత్రం నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో దానికే కట్టుబడి ఉన్నాను. ఏంటంటే 2-1 బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ అయితే టఫ్‌గా జరుగుతుంది. కోర్ సబ్జెక్ట్ అని ఫస్ట్ నుంచి చెప్తాను. కానీ ఈసారి మీరు అవి కూడా పాస్ అవుతారు. కంటెంట్ కొంచెం రిప్రజెంట్ చేసినట్టయితే. ఇక రెగ్యులర్ వాళ్ళ సంగతి అంతే. ఇక సప్లీ వాళ్ళు అంటారా? సప్లీ వాళ్ళు ఎట్లాగో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఏంటంటే ఇది సప్లీ పేపరు, ఇది రెగ్యులర్ పేపర్ అనేది ఎప్పుడు తెలుస్తదంటే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు ఓన్లీ వన్స్ ద క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఈస్ చేంజ్డ్. ఆ కేసులో వచ్చేసరికి ఆ క్వెషన్ పేపర్ ఏదైతే ఉంటదో దాని ప్రకారం వాళ్ళు కనిపెట్టడం జరుగుతుంది. లేకపోతే ఒకటే సిలబస్, ఒకటే క్వెషన్ పేపరు ఉందనుకోండి, అప్పుడు రెగ్యులర్ ఏదో, సప్లీ ఏదో చెప్పలేరనమాట. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్‌లో ఆన్‌లైన్‌వే ఆగటం వల్లనే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లరేషన్‌కైతే లేట్ అయినట్టయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికైతే అప్పుడే ఇక మీకు వచ్చేదానికి ఛాన్స్. ఈలోపు గనక ఈ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టయితే ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే గ్రేస్ మార్క్స్ ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చండి. 30, 23 గ్రేస్ మార్క్స్ తీసివేయలేదు. గ్రేస్ మార్క్స్ లిస్టుకు సంబంధించిన ఇంకొక అప్డేట్ అయితే నేను ఇవ్వనున్నాను మీకు ఈరోజు. ఓకేనా? గ్రేస్ మార్క్స్ లిస్టుకు సంబంధించింది. ఇక 2-2 బీటెక్ గురించి ఎట్లాగో పెడతాను. అయితే ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో అందుట్లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడుతో పోల్చినట్టయితే స్పీడ్‌గానే కంప్లీట్ అయ్యింది గానీ, ఇక్కడ మొన్నటి వరకు 1-1, 1-2 ఇవి ఉన్నాయి గదా! ఇవి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం డిలే అయినాయి. ఎందుకయినాయి అంటే దానికి కారణం 4-1 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి చూసారా? 4-1 బీటెక్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. అయితే అక్కడొచ్చేసరికి ఏంటంటే 4-1 బీటెక్ ఆఫ్‌లైన్ అయిపోయినా కూడా ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ కాలేదప్పుడు. అయితే అప్పుడు వచ్చేసరికి ఆఫ్‌లైన్‌లో 4-1 అయిపోయింది కాబట్టి దాని ప్లేస్‌లో ఈ ఫస్ట్ ఇయరు పేపర్ వాల్యుయేషన్ 1-1 గాని, 1-2 గాని ఏవైతే ఉన్నవో అవి ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ చేసి ఆన్‌లైన్ వచ్చేసరికి డిలే చేశారు. అయితే మళ్ళీ ఆఫ్‌లైన్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ ఇట్లాగే జరుగుతా ఉన్నది. అయితే మళ్ళీ ఆఫ్‌లైన్ అయిపోయింది కాబట్టి 2-1 బీటెక్ స్టార్ట్ చేశారు. అయితే ఆన్‌లైను స్టార్ట్ కాలా అప్పటికి. ఆన్‌లైను 1-1, 1-2 అయిపోయిన తర్వాత ఆఫ్‌లైన్ స్టార్ట్ చేసిన 4-5 డేస్‌కో ఏమో ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ 2-1 బీటెక్ స్టార్ట్ అయింది. అందుకని కొన్ని చోట్ల వచ్చేసరికి 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషను
ఆన్లైన్లో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మొత్తానికైతే 2-1 పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోతాయి ఈ వీక్లో, 1-2 ఇవాళ రేపట్లో. నాకు ఇది తెలిసింది నిన్న మార్నింగే తెలిసింది ఇది. కాకపోతే మరి ఇవాళ నిన్నట్లో కనుక అయిపోయినట్టయితే, ఈ మార్క్స్ ఎంటరింగ్ కూడా అయిపోయినట్టయితే దాని వెరిఫికేషను ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ చేసేలోపు ఆ టైం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే అప్పుడే వస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను చెప్పాను గత వీడియోలో పేపర్ వాల్యుయేషన్ అయితే లిబరల్గానే జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ మరి పలానా సబ్జెక్ట్ అని. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే లిబరల్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఎక్కడో కొత్తగా జాయిన్ అయిన ఫ్యాకల్టీ ఎవరన్నా ఉండి పేపర్ వాల్యుయేషన్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కింద వెళ్ళినట్టయితే తప్ప మిగతా, ఎందుకంటే కొత్త మూవ్స్ అంటారు చూసారా, కొత్తగా ఉన్నప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది. కాకపోతే అక్కడ తీరా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అందుట్లో ఉన్న హర్డిల్స్ ఏంటో తెలుస్తాయి. అర్థమవుతుందా? సో దాని గురించి ఎక్కడన్నా ఒక చాట చూసి పట్టి చేస్తే చేయొచ్చేమో కానీ మిగతా అన్ని చోట్ల కూడా బాగానే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. మీరు అయితే భయపడాల్సిన పని అయితే లేదు. R22 వాళ్ళకైతే గ్రేస్ మార్క్స్ కానీ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కానీ లేదండి. R18 వాళ్ళు అయితే నిరభ్యంతరంగా 2-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే మీరు గ్రేస్ మార్క్స్ 30-23 అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ దాటితే మాత్రం నేను చెప్పలేనండి. ఏప్రిల్ దాటితే మాత్రం ఆ గ్రేస్ మార్క్స్ గురించి అయితే నేను చెప్పలేను. ఇక మిగతా 2-2 బీటెక్ అని ఎంతేనంటే దానికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. ఇస్తానండి ఈరోజు మళ్ళీ. అయితే ఇక మీరు పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ వీడియో ఒకటి చేశాను. ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి అని చెప్పేసి ఈసారి. అది ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. దాని ప్రకారం మీరు 2-1 బీటెక్ ఎగ్జామ్స్ రాశారో లేదో చూసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు నేను అదే చేసే మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అందుకే ప్రతిరోజు అన్నిటి కలిపే చేశాను నేను. ప్రతిరోజు మీరు అడిగిందే అడుగుతా ఉంటే నేను చేస్తూ ఉంటే ఇక ఇదే అవుతుంది తప్ప, ప్లేలిస్ట్లో వీడియోలు ఉన్నప్పుడు R22 ప్లేలిస్ట్ ఉంది, JNTH ప్లేలిస్ట్ ఉంది, R22 JNTH ప్లేలిస్ట్ ఉంది, మామూలు JNTH ప్లేలిస్ట్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు గనక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే రీసెంట్ వీడియోస్లో చెక్ చేసుకున్నా మీకు ఆ వీడియో దొరుకుతుంది. చాలా దొరుకుతాయండి మీకు కావాల్సినవన్నీ. మీరు ఎత్తుక్కునే పని కూడా ఉండదు అప్డేట్స్లో. ఓకేనా? ఎందుకంటే మీరు అడిగింది అడుగుతున్నారు. అన్ని సబ్జెక్టులు కలిపే చెప్పాను నేను. మ్యాథమెటిక్స్ అయితేనేమి, కోర్ సబ్జెక్ట్స్ అయితేనేమి అన్నిటి కలిపే ఇలా ఉంటే ఇలా అంట, ఇలా ఉంటే ఇలా అంట అని. అంత క్లారిటీ చెప్పినా కూడా మీరు చూసుకోకుండా మళ్ళీ అదే డౌట్ అడిగితే ఇంక నేనేం చెప్పాను, రిప్లైలు ఇస్తూనే ఉన్నాను నేను నా సాధ్యమైనంత వరకు. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన న్యూ అప్డేట్ అయితే నాకు తెలిసింది ఇది. ఇంకా మీకు ఏమైనా కావాలంటే వీడియోస్ కింద సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.